నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. వైఎస్ఆర్సీపీ హయాంలో బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రత్యక్షంగా పరోక్షంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి పంపించినట్లు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది. ఇందుకు 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్ కేర్ ఆయిల్, పామ్ స్టెరిన్ తదితర రసాయనాలు వినియోగించారని పేర్కొంది. గుజరాత్ రాష్ట్రం ఆనంద్లోని ఎన్డీడీబీ కాఫ్ నెయ్యిని మరోసారి పరీక్షించి ఈ ఏడాది మార్చి 27న కల్తీని ధృవీకరించిందని సిట్ తెలిపింది. మొత్తం కల్తీ నెయ్యిలో 137.22 కోట్ల విలువైన 37.38 లక్షల కిలోల నెయ్యిని తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీ వైష్ణవి డైరీ ద్వారా బోలేబాబా కంపెనీ పంపింది. తమ నుంచి వైష్ణవి సంస్థ కొనుగోలు చేసినట్లు ఆశీష్ అగర్వాల్ అనే వ్యక్తి సహకారంతో బోలేబాబా డైరీ నకిలీ రికార్డులు తయారు చేసినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. మిగతా కల్తీ నెయ్యిని ఏఆర్ డైరీ, మాల్ గంగా, బోలేబాబా సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానానికి విక్రయించాయని, మొత్తంగా నకిలీ నెయ్యి సరఫరా ద్వారా బోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ 251.53 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించారు. ఈ నెల 7న అరెస్ట్ అయిన ఢిల్లీకి చెందిన అజయ్ కుమార్ సుగంధ్ రిమాండ్ రిపోర్ట్లో ఈ వివరాలు ఉన్నాయి. ఇతను నెయ్యి కల్తీకి అవసరమైన రసాయనాలను పొమిల్, విపిన్ జైన్లు డైరెక్టర్లుగా ఉన్న హర్ష్ ఫ్రెష్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హర్ష్ ట్రేడింగ్ కంపెనీలకు పంపారని విచారణలో వెల్లడైంది. తద్వారా అజయ్ కుమార్కు 7.94 కోట్లు ముట్టాయి. ఏఆర్ డైరీ ద్వారా వచ్చిన 4 ట్యాంకర్ల కల్తీ నెయ్యిని ఒకసారి వెనక్కి పంపగా రంగంలోకి దిగిన బోలేబాబా డైరీ వాటిని తిరిగి శ్రీ వైష్ణవి డైరీ పేరుతో సరఫరా చేయగా తిరుమల తిరుపతి దేవస్థానం వాటిని అనుమతించినట్లు రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఈ కేసులో 2 టీటీడీ ఉద్యోగులు A9గా, A10గా ఉన్నారు. ఇక తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాలో టీటీడీ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని సిట్ గతంలోనే హైకోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తును ఓ కొలిక్కి తెచ్చేందుకే సుబ్బారెడ్డి, ఆయన సతీమణి బ్యాంకు లావాదేవీల వివరాలు కోరుతున్నట్లు పేర్కొన్న సంగతి కూడా తెలిసిందే. ఇక నేర ఘటనతో బ్యాంకు లావాదేవీలు ముడిపడి ఉన్నట్లు దర్యాప్తు అధికారికి అనుమానం వస్తే ఆ బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలించే అధికారం ఉంటుందని కోర్టుకు తెలిపిన విషయము విదితమే. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని సుబ్బారెడ్డి, ఆయన భార్య వేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని సిట్ ఐఓ ఇటీవల హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.